2000 సంవత్సరముల క్రితము బెత్లెహేము చిన్న గ్రామంలో ఒక శిశువు జన్మించి పశువుల తొట్టులో పరుండబెట్టబడెను. ఈనాడు ప్రపంచంలో సగం మంది ఆయనను గణపరుస్తారు. గలిలియా కొండల ప్రాంతంలో నజరేతు అను చిన్న ఊరిలో యేసు పెరిగెను. ఆయనను 30వ సంవత్సరం వచ్చే వరకు ప్రసిద్ధిగాంచిన వానిగా అగపడలేదు. తదుపరి 3.5 సంవత్సరముల మట్టుకు ఆయన బహిరంగ సువార్త జీవితాన్ని జీవించారు. ఆ పరిచర్య వలన ప్రపంచ చరిత్రే మార్చబడింది. ఆయన జ్ఞానోపదేశకుడు. సామాన్య ప్రజలు ఆయన మాటలను ఆసక్తితో వినేవారు. ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించాడు. యేసు తన్ను గూర్చి ఆశ్చర్యమైన కలవరం రేపే సంగతులు చెప్పుకునేవారు. ఆయన మానవుని కంటే ఉన్నతుడని, బోధకుని కంటే గనుండని, ప్రవక్త కంటే గనుండని తన్ను గూర్చి చెప్పేవారు. ఆయన దేవుణ్ణని, దేవుని కుమారుడని భావమిచ్చేటట్లు బోధించేవారు. అది ఆయన బోధ యొక్క ముఖ్య ఉద్దేశం. మనుషు కుమారుడు, దేవుని కుమారుడు. యేసు యొక్క పరిచర్య ఆరంభ దినాల్లో నికోదేము అను మనుషుడు ఆయన వద్దకు వచ్చాడు. నికోదేము ఒక పరిసయ్యుడు, యూదుల సమాజ మందిరపు సభ్యుడు. అతడు యేసు వద్దకు రాత్రివేళ వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. మరలా యేసు అతనితో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. క్రొత్త జన్మ ఒక నూతన జన్మే అని వివరించిన తర్వాత యేసు ఇట్లు చెప్పారు. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవమును పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. తదుపరి ఆయనే ఆ ఏకైక కుమారుడని యేసు అతనికి బోధించాడు. నికోదేము యేసును రబ్బీ అనగా బోధకుడని సంబోధించాడు. కానీ యేసు అతనికి ఒక క్రొత్త మార్గంలో బోధించాడు. ప్రభు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనిగాక, నిశ్చయంగా నేను నీతో చెప్పుచున్నాను అని ఆయన బోధించాడు. అధికారం కొరకు బోధకుల మాటలు చెప్పుటగాక పాత నిబంధన లేఖనములను అధిగమించే దైవాధికారం ఆయనకున్నట్లు ఆయన బోధించారు. అంటే ఆయన దేవుని మాటలనే పలుకుచున్నట్లు చెప్పారు. అట్టి ఆరోపణ విప్లవాత్మకమే. తనను గూర్చి తాను మనుషు కుమారుడని చెప్పుకున్నప్పుడు ఆయన పరిపూర్ణ మానవుడని మాత్రమే కాక దానియేలు వర్ణించి ఉన్నట్లు ఆయన మెస్సియా అని కూడా చెప్పుకొనెను. దానియేలుకు కలిగిన దర్శనమును అతడు ఇంకా చూడగా, ఆకాశ మేఘారూఢుడై మనుషు కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పటికీ లయము కాదు. తాను మనుషు కుమారుడని చెప్పుకున్నట్లు యేసు తాను పరలోకంలోని దిగి వచ్చిన మెస్సియానని తెలియజేసుకునేను. మరియు తన నిత్యరాజ్యము నిలుటకు తండ్రి వద్దకు తిరిగి వెళ్ళుదునని చెప్పుకొనెను. తాను దేవుని ఏకైక అద్వితీయ కుమారుడని వర్ణించుకోవడం వలన తాను దైవత్వంలోని వ్యక్తినని చెప్పుకొనెను. దీనివలన యూదుల నాయకులు ఉద్రేకభరితులైరి. మత నాయకులతో యేసు సంబంధము. కొండ మీద చేసిన ప్రసంగంలో యేసు తరచు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కానీ నేను చెప్పినదేమనగా అని చెప్పేవారు. గతంలోనూ ప్రస్తుతంలోనూ యూదా బోధకులు చేయుచున్న సంప్రదాయబద్ధమైన బోధనను ఆయన సవాలు చేశారు. ఒక సందర్భంలో ఆయన నోట పడినది మనుషుల్ని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదియే మనుషుల్ని అపవిత్రపరచునని చెప్పాను. ఇక్కడ పవిత్రత, అపవిత్రత భోజ్యములను గూర్చి పాత నిబంధన బోధన పక్కకు నెట్టేశాడు. పాత నిబంధన బోధన తొలగించి దాని స్థానంలో తన సొంత బోధన ప్రవేశపెట్టే ఇతడు ఎట్టివాడు? క్రొత్త నిబంధనను ప్రవేశపెట్టుచున్న ఈయనెవడు? దేవుని వ్రేలితో ఒకనాడు యేసు మూగ దెయ్యమును వెళ్ళగొట్టగా ఆ దెయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడాను.
ప్రజలు ఆశ్చర్యపడరు, కానీ వారిలో కొందరు ఆయన దెయ్యముల అధిపతి అయిన బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకునేరు. ఒక అద్భుత కార్యం జరిగినని వారు కాదనలేకపోయారు, కానీ ఆ క్రియ సాతాను శక్తి వలన సాధ్యమాయనని ఆరోపించారు. ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లనెను: తనకు తానే వేరైపోయిన ప్రతి రాజ్యము పడిపోవును, తనకు తానే విరోధమైన ప్రతి ఇల్లు కూలిపోవును. సాతాను తనకు తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పులయ్యుందురు. అయితే నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిత్యంగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. యేసు దేవుని వ్రేలిని వినియోగించినట్లు విదితమే. ఆయన దేవుని శక్తిని బట్టి పనిచేయుచున్నారు. సాతానుపై ఆయనకున్న శక్తిని బట్టి దేవుని రాజ్యమునకు అది ఆరంభ సూచనని ఆయన చెప్పారు. తండ్రి కుమారుల అవగాహన. గలిలియా ప్రాంతంలో పరిచర్య చేస్తూ యేసు, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడనూ కుమారుని ఎరుగడు, కుమారుడు కాకను కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచను ఉద్దేశించునో వాడు కాకను మరి ఎవడనూ తండ్రిని ఎరుగడు అని చెప్పాను. యేసు యొక్క స్వీయ అవగాహనను గూర్చి ఇది మనకేమి చెప్పుచున్నది? ఆయన తానే దేవుని ఏకైక కుమారుడని భావించున్నట్లును, ఆయన మాత్రమే తండ్రి అయిన దేవుని మానవులకు బయలుపరచువాడై ఉన్నట్లును తెలియజేయుచున్నది. అబ్బా తండ్రి. దేవునికి ప్రార్థించు యేసు అరామిక్ భాషలో అబ్బా అనగా తండ్రి అని సంబోధించేవారు. ఇది వారిద్దరి మధ్యనున్న సన్నిహిత సంబంధమును తెలియజేయుచున్నది. అది ప్రేమపూర్వకంగా పిలిచే పదము. క్రొత్త నిబంధన కాలంలో యూదులు దేవుని నామమును ఎంత గౌరవించేవారంటే తమ పెదవులతో ఆయన నామమును అపవిత్రపరచుదురేమో అనే భయంతో దాన్ని ఉచ్చరించేవారు కాదు. కానీ యేసు దేవుణ్ణి అబ్బా తండ్రి అని ఉచ్చరించుటయే కాక ఆయన శిష్యులకు కూడా దాన్ని నేర్పించారు. దేవునితో ఆయన సన్నిహిత సంబంధం కలిగి ఉండటయే కాక అట్టి సంబంధమును మనమును కలిగి ఉండినట్లు ఆయన సాధ్యపరిచారు. ఆయన దేవుని ప్రేమపూర్వక కుమారుడని యేసు ఎరుగును. అందువలన ఆయన సన్నిహిత సంబంధ పదజాలములను వినియోగించి ప్రార్థించేవారు. దేవునితో సమానుడు. ఒక సబ్బాతు దినమందు యెరూషలేములో బెతెస్దా కోనేటి దగ్గర యేసు ఒకరిని స్వస్థపరిచారు. అతడు 38 సంవత్సరముల నుండి వ్యాధిగ్రస్తుడై ఉండెను. సబ్బాతు దినమందు స్వస్థపరిచినందున యూదులు ఆయనను విమర్శింపగా యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చాను. ఈ మాట వినగానే యూదులు అత్యాగ్రహులై ఆయనను చంపజూచారు. ఆయన విశ్రాంతి దిన ఆచారం మీరుటయే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నందున యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేశారు. నీవు మనుషుడివే, దేవుడినని చెప్పుకొంచున్నావు. యెరూషలేములో ప్రతిష్ఠ పండుగ నాడు యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహపెట్టదు, నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితేనే కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామముందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చున్నవి. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక నన్ను నమ్మరు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఈ మాట వినగానే వారు ఆయనను కొట్టవలనని రాళ్ళు చేతు పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేక మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడు అయ్యుండి దేవుడినని చెప్పుకొంచున్నావు కనుక దేవదోషం చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము అని జవాబిచ్చిరి. యేసు తండ్రి అయినటువంటి దేవునితో సమానంగా చేసుకొంచున్నాడని వారు గ్రహించారు. పాపములు క్షమించే అధికారం. కపెర్నహూములో యేసు ఒక ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేక జనులు కూడి వచ్చిరి కనుక వాకిటి అయినను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుండగా పక్షవాయువు గల మనుషుణ్ణి నలుగురిచే మోయించుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి పై కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అతనితో చెప్పాను.
అక్కడున్న శాస్త్రుల్లో కొందరు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదోషం చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు ఎవడని తమ హృదయములో అనుకొనిరి. యేసు వారి ఆలోచన ఎరిగి వారితో, ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపునెత్తుకుని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి, పక్షవాయు గలవానిని చూచి, నీవు లేచి నీ పరుపునెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానే నేను. తక్షణమే వాడు లేచి పరుపునెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను. వారందరూ విభ్రాంతి నుండి, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొంచు దేవుణ్ణి మహింపరిచారు. ఆ మనుషుడు పాపములు క్షమించడం వలన యేసు తానే దేవుణ్ణని చెప్పుకొంచున్నారు. ఆయన విమర్శకులు సరియే, దేవుడు మాత్రమే పాపములు క్షమించగలరు. ఆయన అద్భుతము చేయడం ద్వారా ఆయన శరీరం దాల్చిన దేవుడని, దేవుని కుమారుడని యేసు నిరూపించెను. యూదుల మహాసభ ఎదుట యేసు సాక్ష్యం. యూదుల మహాసభ ఎదుట యేసుకు తీర్పు తీర్చబడుచుండగా ప్రధాన యాజకుడు ఆయన్ని చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవం కలిగిన దేవుని పేరిట దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని. అందుకు యేసు, నీవన్నట్టే, ఇది మొదలుకుని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢై వచ్చుటయు మీరు చూతురని చెప్పాను. ఈ మాట విని ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, వీడు దేవదోషం చేసెను, మనకిక సాక్షులతో ఏమి పని అని అరిచెను. యేసు తాను దేవుని కుమారుడని చెప్పగానే దాని అర్థాన్ని యూదుల నాయకులు గ్రహించారు. తాను దైవ వ్యక్తినని, దేవుని తత్వములో భాగస్థుడినని ఆయన చెప్పుకునేను. ఆయన కుమారుడైన దేవుడు, నేనే ఆయనను. తాను దేవుడినని చెప్పుకున్నటంలో యేసు నేనే ఆయనను అనే పేరును ఎక్కువగా వినియోగించుకున్నారు. దేవుడు మండుచున్న పొద ద్వారా మోషేకు కనబడి ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించే బాధ్యత అతనికి అప్పగించినప్పుడు మోషే దేవునితో, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ వద్దకు పంపినని చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలను అని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలుతో చెప్పుమనేను. యావే అనున్నది హెబ్రీ పదము, ఉన్నవాడని దాని అర్థం. దేవుడు నిత్యుడు, స్వయం జీవుడు, ఇప్పుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో ఉండువాడని ఆయన పేరు యొక్క భావము. ఈ పేరును యేసు తనకు తానే యూదులతో, నేను ఆయనను మీరు విశ్వసించిన యెడల మీ పాపములోనే ఉండి చనిపోదురని చెప్పాను. నేనే ఆయననని మీరు విశ్వసించిన యెడల మీ పాపములోనే ఉండి చనిపోదురని చెప్పాను. మీరు మనుష్య కుమారుని శిలువ పైకెత్తినప్పుడు నేనే ఆయననని గ్రహింతురు. ఆయన యూదులతో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూసి సంతోషించిన నేను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో అనగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళెత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. యేసు తన ఆరోపణలను బలపరచను. యేసు తను గూర్చి చెప్పుకున్న మాటల మీదనే కాక ఆ మాటలను ఆయన ఎట్లు బలపరిచారో దానిపై మన స్పందన ఆధారపడి ఉండను. ఆయన తను గూర్చి చెప్పుకున్నవి ఎవరైనా చెప్పుకొనవచ్చును, కానీ ఆ మాటలు వారు బలపరచగలగాలి. యేసు, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడని చెప్పారు. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత పై మాటలు చెప్పారు. నేను లోకమునకు వెలుగునని ఆయన యేసు చెప్పారు. రాత్రి వచ్చున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు, నేను లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని యేసు చెప్పాను. అట్లు చెప్పి ఆయన ఒక గుడ్డివానికి చూపును అనుగ్రహించాను. యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అని చెప్పాను. ఆయన అట్లు చెప్పి చనిపోయిన లాజరు సమాధి దగ్గరికి వచ్చి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడే బయటకు వచ్చాను. లాజరు చనిపోయి అప్పటికి 4 దినముల నుండి సమాధిలో ఉండెను. యేసు నిజంగా జీవమును పునరుత్థానమునై ఉన్నానని నిరూపించాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని యేసు చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన అనతి కాలంలోనే ఆయన శిలువపై ఇష్టపూర్వకంగా మన కొరకు తన ప్రాణమును అర్పించాను.
తన గుర్తింపు కొరకు యేసు ఎన్నడూనూ ఆందోళన చెందలేదు. తాను దేవుని ఏకైక కుమారుడని ఆయన ఎరుగును. మానవులను పాపము నుండి విడుదల చేయ నిమిత్తము దేవుడు ఆయనను పంపినని ఆయన ఎరిగి ఉండెను. దేవుడు ఆయనలో ఉండి పనిచేయుచుండెనని, ఆయన ద్వారా మాట్లాడుచుండెనని, ఆయనను నడిపించుచుండెనని యేసు ఎరిగెను. యేసు మాట్లాడినప్పుడు దేవుని మాటలనే పలికెను. ఆయన పని చేసినప్పుడు దేవుని పనినే చేశాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందుకే యోహాను తన సువార్త గ్రంథమును ఆరంభించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనం ఆయన మహిమను కనుగొంటాము. ఎవడనూ ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయన్ని బయలుపరచను. యేసును గూర్చి నీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఎవరి కుమారుడు? యేసు యొక్క చరిత్రను విన్నటువంటి నీవు ఆయన దేవుని కుమారుడని విని విశ్వసించి మారు మనసు పొంది నీ పాపములు ఒప్పుకొని క్రీస్తు నామములోనికి బాప్తిసం పొందినట్లయితే నువ్వు రక్షించబడతావు. రక్షించబడినటువంటి నీవు దేవుని కుమారుడుగా ఒక నూతనమైనటువంటి సంబంధాన్ని పొందుకోగలుగుతావు. ఆ తదుపరి క్రీస్తునందు దేవుడిని ఇచ్చించిన ప్రతి ఆశీర్వాదానికి పాత్రుడు అవుతావు. ఆ తదుపరి క్రీస్తునందు దేవుడు వాగ్దానం చేసిన నిత్యత్వాన్ని నువ్వు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. యేసు దేవుని కుమారుడు.